పూరి జగన్నాథ్ పేరు చెబితేనే ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలందరూ తుపాకీ దెబ్బకు కూడా దొరకకుండా పారిపోతున్నారు. ఇప్పటికే వరుస ఫ్లాపులతో ఎవరు దగ్గరకు రానియకపోవడంతో పూరి నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ను బుట్టలో పెట్టే ఈజం సినిమా ఛాన్స్ కొట్టేశాడు. ఈజం ఫలితం మారలేదు, పూరి రాత మారలేదు. ఈజం ఫెయిల్యూర్ ఇప్పుడు పూరి కెరియర్ మీద పడింది. గ్యాప్ లేకుండా కంటిన్యూగా మూవీస్ చేసే పూరి ఇప్పుడు నెక్స్ట్ మూవీకి హీరోలు దొరకడం లేదు. పూరి అంటే రొటీన్ స్టోరీ లైన్, రొటీన్ టేకింగ్, 3 నెలల్లోనే సినిమాలు చుట్టేయడం, అసలు కాన్సన్ట్రేషన్ లేకపోవడం అన్న బ్యాడ్ టాక్ బాగా వచ్చేసింది. పూరితో సినిమా చేస్తామని మాట ఇచ్చిన మహేష్, ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ఇప్పుడు మనోడి వైపు చూసి సాహసం కూడా చేయలేదు. ప్రస్తుతం పూరికి హీరోలు దొరకడం లేదు. దీంతో పూరి కాస్టింగ్ తో కాకుండా కంటెంట్ తో హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. ఆ క్రమంలో 3 కోతులు ఒక మెగా అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ రిజిస్టర్ చేయించాడట పూరి. ఇదే పూరి నెక్స్ట్ సినిమా అన్న టాక్ వచ్చింది. పూరికి దొరికే ఆ 3 కోతులు ఎవరు అనేది ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. అలాగే టైటిల్లో మేక కూడా ఉండటంతో పూరికి దొరికిన ఆ బకరా ఎవరు అని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే ఈ సినిమా తీసే నిర్మాత బకరా ఎవరబ్బా అని సెటైర్లు పడిపోతున్నాయి. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రుని సెలెక్ట్ చేసుకున్నాను.